చట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావలా. చావకుండా ఉండటానికి కారణం తెలుసా? ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు, దేవునికి ప్రేమ పాత్రమైన పాత్రవైపోయావు. మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు. ఎందుకు వెంటాడతాడు? మళ్ళీ ప్రశ్న వేసుకుందాం. మళ్ళా కొన్ని కారణాలు చెప్తా. మొట్టమొదటిది సెంటిమెంటల్గా, ప్రేమను బట్టి, ఆయన యందు నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెంటాడతాడని చెప్పాను కదా. ఏం చేయటానికి వెంటాడతాడు? ఏం చేయటానికి వెంటాడతాడు? ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు, ఏంటి కారణం ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి వెంటాడతాడు. మనల్ని దీవెనకు నిలయంగా చేయటానికి